చరణ్ గారు అవ్వచ్చు ఆర్ఎల్స్ ఇళయరాజా గారు రీసెంట్గా చాలా సినిమాలకి ఏదైనా కొంచెం ఒక సాంగ్ బిట్ కానీ ఏదైనా ఎక్కడైనా యూజ్ చేసినా లేదు ఏదైనా వాడినా రిప్రజెంట్ చేసినా ఈవెన్ గునాక్ అవ్వచ్చు చాలా సినిమాలకి ఇళయరాజా గారు కేసు పెట్టడం అయింది. ఇప్పుడు ఈవెన్ చరణ్ గారు కూడా మన కీడాకోలాలో బాలు గారు సాంగ్ వాడినందుకు కేసు పెట్టడం ఫైల్ చాలా జరిగాయి. రీసెంట్ నిన్న కూడా ఒక సినిమాకి డ్యూడ్కో దేనికో కూడా ఇళయరాజా గారు ఏదో సాంగ్ కి ఆయన కేసు పెట్టారు. జనరలీ ఇది అంటే ఏంటి ఆ పర్సెప్షన్ ఇప్పుడు ఇళయరాజా గారి కేసెస్ పెట్టడం వచ్చు, చరణ్ గారు కూడా ఏం జరుగుతుంది అంటే వాళ్ళు చేసేది చాలా కరెక్ట్ అయిన పని. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ప్రొడక్షన్ కార్పొరేట్ అయిపోయారు కదా అందరూ, వాళ్ళకి వస్తాయి డబ్బులు వాడుకున్నది, మరి వీళ్ళకి క్రెడిట్ ఇవ్వట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు, ఎందుకు ఇవ్వాలి వీళ్ళ పాటలు కదా? ఏ వాయిస్లో పెట్టి చేసినందుకు పర్మిషన్ అయినా అడగాలి కనీసం. చరణ్ అన్న దగ్గర మీరు పర్మిషన్లు అడగరు, వాడేసుకుంటారు, డబ్బులు ఇవ్వరు. మరి మీరు చెప్పండి, అది కరెక్టా? కాదు, కరెక్ట్ కాదు. మరి రైట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి రైట్స్ ఉంటాయి. సో పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ రైట్స్ ఉంటాయి, బేసిక్గా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ కింద వస్తుంది అది. దానికోసం రాజా గారు కేసు పెడుతున్నారు. ఇది జరగాలి. దిస్ ఇస్ అ ఫైట్ అగైన్స్ట్ కార్పొరేట్స్, అంతే పాయింట్. సో అంటే ఇప్పుడు అలా పెట్టడం వల్ల చాలా మంది అంటే మేబీ వాళ్ళని తిట్టుకునే ట్రోల్ చేస్తారు. ఎందుకు వాళ్ళకి మన జనాలకి పైన ఉన్నది కనిపిస్తుంది కానీ లోపల ఎందుకు చేస్తున్నారు అని తెలియదు కదా. సాంగ్స్ అవ్వచ్చు, వాటి రైట్స్ అవ్వచ్చు, దేన్నైనా ట్రోల్ చేయడం మన వాళ్ళకి ఇష్టం, చేస్తారు, చేయనివ్వండి. బట్ నిజమైతే ఇది. సో వాళ్ళ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని వాళ్ళ పర్మిషన్ లేకుండా వాడడం కరెక్ట్ కాదు. పోనీ వాడుతున్నందుకు పర్మిషన్ తీసుకోవాలి, పే చేయాలి, క్రెడిట్ ఇవ్వాలి. ఇవేవి చేయకుండా వాడేసుకుంటే ఎవడబ్బ సొత్తని. చరణ్ గారు కూడా అదే చెప్పారు, నేను పాడేవాడిని కదా, లేదంటే నాకు అట్లీస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, తెలియకుండా వాడటం అదే ఇన్ఫర్మేషన్ ఇవ్వం. సో అందుకని అది కరెక్ట్ కాదు. అంటే ఇళయరాజా గారు ఆల్రెడీ దీనికి ముందు కూడా కొన్ని పెట్టినప్పటికీ కూడా కొంతమంది యూజ్ చేస్తున్నారు కదా. అంటే ఆల్రెడీ ప్రీవియస్లీ కూడా ఒక 2-3 ఇలానే మెన్షన్ చేసినప్పుడు కూడా ఫర్దర్గా కూడా వాడుతున్నట్టున్నారు కదా సినిమాలో సాంగ్స్ అవ్వచ్చు. మేబీ ఆ ఇష్టంతో వాడితే కనుక ఆయన మళ్ళీ అది కేసే పెడతారు, ఇంక అంతే కదా. ఆయన తెలియకుండా ఎందుకు ఉంటుంది? బేసిక్గా వాళ్ళ టీం ఉంటుంది కదా. సో అది అలా వాడకూడదు అనేది కరెక్ట్ అండి. బేసిక్గా అది కరెక్ట్ కాదు. అలా వాడడం అనేది వితౌట్ పర్మిషన్. నేను చెప్పాను కదా రీజన్ దానికి.